హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ రైస్ అయితే పెట్టేశాను. రైస్ ఉడికినప్పటికీ అరటికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అరటికాయ ఫ్రై ఎలా చేస్తానంటే ఫస్ట్ అయితే కడాయి పెట్టి కొద్దిగా దానికి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. అది కూడా బాగా వేగాక ఈ అరటికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. అరటికాయలు అయితే వేసేసాను. అరటికాయలు వేసేసి కొద్దిగా పసుపు అయితే వేస్తాను, బాగా మగ్గుతాయి. బాగా మగ్గాక తర్వాత కొంచెం దీంట్లో సరిపడినంత కారం, ధనియాల పొడి, ఉప్పు అయితే వేసుకోవచ్చు. ఇవైతే మగ్గుతూ ఉంటాయి. మీరేం చేస్తున్నారు? మీరేం చేశారు? మా వాడికైతే అరటికాయ ఫ్రై చేసి ఇందులోనే రైస్ కలిపేసి బాక్స్ పెట్టేస్తే వాడికి ఇష్టం. మా అమ్మాయి అంటది, అమ్మ అది ఫ్రైతో ఎలా తింటా అమ్మా అని మా అమ్మాయి అంటది. మా అబ్బాయి ఏమో, అమ్మ ఫ్రై చేసేసి అందులో రైస్ వేసి కలిపేసి పెట్టే, నేను సింపుల్గా తినేస్తాను అంటాడు. వాడికి అలాగే ఇష్టం. అరటికాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. తర్వాత నెమ్మదిగా కొంచెం ఫ్రీ అయ్యి పిల్లలు వెళ్ళిపోయాక తర్వాత రసం పెడతాను. అది మార్నింగ్ అయితే రసం పెట్టాను. ఫస్ట్ అయితే ఫ్రై చేసి మా వాడు ఇందులో రైస్ వేసి వేపేయమ్మా అని చెప్పాడనమాట. అందుకని చెప్పి ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఫస్ట్ ధనియాల పొడి అయితే వేసాను. ధనియాల పొడి, కారము, దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది, కానీ మర్చిపోయాను నేను కంగారులో. పొద్దుటే క్యారేజీలు అంటే కొంచెం కంగారు ఉంటుంది కదా. టిఫిన్ ఏం చేయట్లేదు. ఏంటంటే మా హస్బెండ్ రెడీమేడ్ పిండి తీసుకొచ్చేస్తున్నారు మార్నింగ్ ఇడ్లీ, దోశకి. కానీ రెడీమేడ్ పిండి ఎక్కువ తినకూడదని చెప్తున్నారు. అందుకని మిక్సీ చేద్దామంటే మిక్సీ లేదు మాకు, జ్యూసరే ఉంది. మిక్సీ తీసుకోవాలి. ఇంకా అందుకని చెప్పేసి పెరుగన్నం పెట్టేస్తున్నాను అనమాట. వేడివేడి పెరుగన్నం. రైస్ మార్నింగ్ వండుతాను కదా, పెరుగన్నం పెట్టేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర అయితే ఉన్నది. కూర ఆల్మోస్ట్ అయిపోయింది. కట్టేసి ముందు కొత్తిమీర వేసేస్తే కూర అయిపోయినట్టే. ఆయిల్ కొంచెం ఎక్కువ పడిపోయింది. ఇది మాట సింపుల్గా అరటికాయ ఫ్రై అయితే మీరు ఎలా చేస్తారు? నాకైతే ప్రజెంట్ ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, అందువల్ల నేను వీడియోస్ ఏమీ పెట్టలేకపోతున్నాను అనమాట. నేనైతే కొంచెం హెల్త్ సెట్ అయ్యాక నేను పెడతాను. జిమ్కి కూడా వెళ్ళట్లేదు, ఎందుకంటే కొంచెం బ్యాక్ ప్రాబ్లం వచ్చింది, బ్యాక్ పట్టేసింది. అది జిమ్ వల్ల పట్టిందా, నాకేమన్నా హెల్త్ ప్రాబ్లమో నాకైతే తెలీదు, వెళ్ళట్లేదు. మా పాపకైతే బూస్ట్ కలిపేస్తున్నాను. నేను ఫాస్టింగ్ ఉంటాను, నేను ఏం తిన్ను, నాకు బూస్ట్ కలిపి ఇచ్చేసి బాక్స్ పెట్టే అన్నదన్నమాట. అందుకని చెప్పేసి దానికైతే బూస్ట్ కలిపేస్తున్నాను. ఇది సింపుల్గా చిన్న వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్గా వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ వస్తాయి. వీడియోస్ అయితే చూడండి. నాకు కొంచెం హెల్త్ సెట్ అయ్యాక వీడియోస్ కంపల్సరీ పెడతాను. నేను ఇప్పుడు చెప్పాను కదా, స్టాక్ మార్కెట్ నేర్చుకుంటున్నాను, స్టాక్ మార్కెట్ చేస్తాను, మీకు కూడా చెప్తాను అని. మనం డబ్బులు ఎలా సంపాదించాలి, ఈజీగా ఎలా సంపాదించాలి అన్నది మీకు నేను చెప్తాను ఫర్దర్ వీడియోస్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. కొంచెం హెల్త్ బాగుంటే రోజు వీడియోస్ పెడతాను, లేదంటే కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. అరటికాయ ఫ్రై అయితే అయిపోయింది, పిల్లలకైతే బాక్స్ పెట్టాలి. సింపుల్గా నా అరటికాయ ఫ్రై అయితే ఇలా చేసేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.